Okay. One more time, welcome to the online class. Just there is a small disturbance. I will continue now. Okay. In above video, I explained how to represent a proper fraction on a number line. Now, how to represent an improper fraction on number line? I will explain how to represent. Okay. Right. Example 7. Example 7 ఏంటమ్మా, represent 29/6 on the number line. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలంటే మీరు చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే 0 to 1 ఉంటుంది కాబట్టి కింద ఎన్ని ఉన్నాయో అన్ని పార్ట్లు చేసుకుని ఆ పైది ఏ పార్ట్ అది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 29/8ని ఫస్ట్ మీరు డివైడ్ చేసుకోవాలి. 29/6 కదా సొల్యూషన్. 29ని 6 డివైడ్ చేయండి. 6 4s are 24, 5 రిమైండర్. సో దీని వాల్యూ ఎంత అనమాట, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 5/6. 4 5/6 ఇది అంటే ఇది దేని మధ్య ఉంటుంది. దేర్ 29/6 4 5/6 లైస్ బిట్వీన్ 4కి 5కి మధ్య ఉంటుంది అనమాట. 4 5/6 అర్థం అంటే ఇది 4 and 5, 4 between 4 and 5, 4 and 5. ఓకే, ఆన్ నెంబర్ లైన్ అంతా రైట్. ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్, అప్పుడు మీరు ఏం చేయాలంటే డివైడ్ ద నెంబర్ లైన్ బిట్వీన్ 4 and 5 into 6 parts. ఇప్పుడు 4 parts. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా చేస్తారు, ఇక్కడ 4 తీసుకుంటారు, 5 తీసుకుంటారు, మిగతా నెంబర్లు కూడా వస్తాయి. మనం ఏంటంటే మనకి ఇక్కడ ఏది అవసరం అది తీసుకుంటే సరిపోదు. ఇక్కడ 3, ఇటువైపు 0 అన్నీ ఉంటాయి. 4 5 తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, 4 5 6 కదా, 4 తర్వాత వచ్చింది కదా, ఇప్పుడు 6 ఇది ఈ రెండింటి మధ్యన 6 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 4 5/6 కదా, ఏం చేయాలి, 6 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 6 ఈక్వల్ పార్ట్స్ అంటే చూడండి 5 గీతలు కొడితే సరిపోద్ది ఈక్వల్ డిస్టెన్స్లో. 1 2 3 4 5 1 2 3 4 5 అంటే ఎన్ని అవుతాయి అప్పుడు 6 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. చూడండి 1 part 2 part 3 parts 4 5 6. ఇప్పుడు ఎన్నోది తీసుకోవాలి చూడండి 5/6. సో 5th తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఇందులో 5th ఇది లెక్కకూడదు. ఇక్కడ 1 2 3 4 5 ఇది అవుద్ది అనమాట. మనకి ఎన్నోది అది 4 5/6 ఇది అవుద్ది. అంటే 4 5/6 అంటే 29/6 ఇది అవుద్ది. అదేవిధంగా ఈ విధంగా డినోట్ చేయాలి. మీరు ఫస్ట్ ఇచ్చిన దాన్ని మీరు ఏం చేస్తారో ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటారు, సారీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో మారుతారు. మిక్స్డ్ ఫ్రాక్షన్లో మారితే ఎలాగో తెలుసు కదా, న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ చేస్తారు, ఇలా వస్తుంది. 4 ప్లస్ ఉంది, ఇది దీనికి అర్థం ఏంటి, 4 + 5/6 అని అర్థం. సో 4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ. సో 4కి 5కి మధ్యలో ఎన్ని పార్ట్స్ చేయాలి మీరు, ఈ డినామినేటర్ ఎంత ఉందో అన్ని పార్ట్లు చేయాలి. అంటే 6 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి 5 గీతలు కొడితే సరిపోద్ది ఈక్వల్ డిస్టెన్స్లో. అప్పుడు మీరు 5th తీసుకోవాలి. 4 తర్వాత 5th, 4ని కౌంట్ చేయకూడదు. 1 2 3 4 5 అది అవుద్ది అనమాట 4/9/6. అదే రైటింగ్ ఎక్కడ ఉందో మీరు రాసుకోండి, ఇంకా నేను రాసుకోలేదు, టైం వేస్ట్. ఇక్కడ ఉంది చూడండి 29/6 = 4 5/6 = 4 + 5/6. దిస్ లైస్ బిట్వీన్ 4 and 5 ఆన్ ద నెంబర్ లైన్. డివైడ్ ద నెంబర్ లైన్ బిట్వీన్ 4 and 5 into 6. అంటే డినామినేటర్ ఎంత ఉందో అది చేసుకోవాలి. 6 ఈక్వల్ పార్ట్స్. మార్క్ 5th part. న్యూమరేటర్ ఆఫ్ ద 5th part ఎందుకు తీసుకుంటున్నాం, న్యూమరేటర్ కాబట్టి, కౌంటింగ్ ఫ్రమ్ 4. సో దిస్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ ద రిక్వైర్డ్ రేషనల్ నెంబర్ 29/6. అలా ఆ మ్యాటర్ అంతా రాసుకోండి. అర్థమైందమ్మా. ఇది ఎగ్జాంపుల్ 6, ఎగ్జాంపుల్ 7 కూడా ఎక్కించుకోండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి, ట్రై దిస్ మీరు చేయగలరా. 0/5 1/5 ఇది 1/5 అవుద్ది. 1/5 ఇదేమవుతుంది 2/5 3/5 ఇది 4/5 5/5 6/5 7/5 8/5 9/5 10/5 అవుద్ది. ఇదేమవుతుంది చూడండి -7/4 ఇది -2/4 ఇది -3/4 ఇది -4/4
ఇది -3/4 అమ్మ, -4/4 అదే -1 అవుద్ది, -5/4 -6/4 అలా రాసుకుంటే సరిపోదు. ఇప్పుడు మీరు ఇది ఇచ్చారు చూడండి, రిప్రజెంట్ -13/5 ఆన్ నెంబర్ లైన్ అన్నాడు. ఇది చేయండి మీరు హోంవర్క్. ఎలాగా 13/4 13 5 డివైడ్ చేస్తారు, 13 5 2s are 10 3 వచ్చింది, అంటే 2 3/5. అంటే మీరు ఏం చేయాలి, మైనస్ సైడు ఇలా ఉంది 0, ఇటువైపు ఏంటది ఏమొచ్చింది, ఇది 2 3/5. అంటే ఇటువైపు 2కి 3కి మధ్యలో మీరు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ -2 -3 పెట్టుకుని -3 చేస్తారా, -2 -3కి మధ్యలో ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలి, కింద ఎన్ని ఉన్నాయి, సారీ ఇక్కడ చూడండి, ఇది 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి కింద. 5 అంటే ఈక్వల్ పార్ట్స్ అంటే 3 కొడితే 1 2 3 4 5 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. 1 2 3 4 5 ఎన్నో తీసుకోవాలి మనం ఇప్పుడు, థర్డ్ పార్ట్ తీసుకోవాలి. 5 ఈక్వల్ పార్ట్స్ తీసి 2కి 3కి మధ్య 5 ఈక్వల్ పార్ట్స్ చేసి థర్డ్ వన్ తీసుకోవాలి. 1 2 3 ఇక్కడ వస్తుందన్నమాట మీకు -13/5. అర్థం కానీ ఎలా చెప్పినా మీరు చేయండి ఇంటి దగ్గర, రైట్. అలాగమ్మా అలా చేయాలి. మీకు ఇప్పుడు ఈ విధంగా మీరు ఈ ఎక్సర్సైజ్లో ఈ ఫస్ట్ 2 సమ్లో చేయండి. ఇది హోంవర్క్. సేమ్ 9ని 7 డివైడ్ చేయడం, మార్చుకోవడం ఇప్పుడు చెప్పిన విధంగానే చేయండి, రైట్ అమ్మా. ఇప్పుడు ఇది కూడా నెంబర్ లైన్ 2కి 3కి మధ్యలో రిప్రజెంట్ 2 అన్నాడు కదా, అది చెప్తున్నాను ఒకసారి వినండి. మీకు ఇది ఇంకోలా కూడా చేయొచ్చు, సర్లే. ఇంక ఈ మెథడ్ ఉంది కాబట్టి ఇలాగే చేయండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అలాగే చేయండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ 2 హోంవర్క్ చేయండి. ఇప్పుడు సెకండ్ వన్ ఎక్సర్సైజ్లోని ఎక్సర్సైజ్ 1.2 1.2లో ఎన్నోది అది, సెకండ్ సమ్ చూడండి. రిప్రజెంట్ -2/13 5/13 -9/13 ఆన్ ద నెంబర్ లైన్. చూడండి ఏమేం చేయాలి మన నెంబర్ లైన్ మీద, -2/13 5/13 -9/13 నెంబర్ లైన్ మీద చేయాలి. అంటే ఇవన్నీ కూడా ఏం ఫ్రాక్షన్స్ చెప్పండి, ఇవేం ఫ్రాక్షన్స్ అమ్మా, ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడా. మైనస్ సైడ్ కొన్ని ఉన్నాయి, ప్లస్ సైడ్ కొన్ని ఉన్నాయి. సో +0 తీసుకుందాం, ఇది 1 తీసుకుందాం. ఇవన్నీ 1కి 0కి 1కి మధ్యలో ఇది ఉంటుంది, 0కి -1కి మధ్యలో ఇది ఉంటుంది. అంటే 13 పార్ట్స్ చేయాలి, 0కి 1కి మధ్యలో ఎన్ని పార్ట్స్ చేయాలి, 13 అంటే 12 గీస్తే సరిపోదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వేస్తే మనకి 13 పార్ట్స్ వచ్చేది చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. అలాగే ఇటువైపు కూడా 12 గీయాలి, 13 అన్నాడు కాబట్టి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలాగే. ఇప్పుడు మనకి ఏమడిగాడు, -2/13, 0 దగ్గర నుంచి మనం 2 తీసుకుంటే సరిపోద్ది, 0 లెక్క పెట్టకూడదు. 1 2 ఇది ఏమవుద్దనమాట మనకి -2/13. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా చూడండి, -9/13 ఇచ్చారు చూడండి చివరిని. -9/13 అంటే 0 కాకుండా నెక్స్ట్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 ఇదనమాట -9/13. నెక్స్ట్ చూడండి, ఇంకోటి ఏముంది, 5/13 ఉంది. 5/13 1 2 3 4 5 రైట్ సైడ్ అనమాట. 5 కౌంట్ చేసుకోవాలి, 1 2 3 4 5 ఇది +5/13. ఆ విధంగా ఏమిస్తావో మీరు చేయాలి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఏం రాస్తారు, మార్క్ ఒకవేళ రైటింగ్ రాయాలంటే మార్క్ -1 0 and 1 on number line,
make divide 13 parts between 13 equals divide 0 to 1 and 0 to minus 1 divide 0 to 1 and 0 to minus 1 into 13 equal parts. Take let mark second part from on the left side of 0, second part on left side of 0 as minus 2 by 13 and ninth part as minus 9 by 13. అలాగే మార్క్ ఫిఫ్త్ పార్ట్ on right side of 0, right side of 0 on right as 5 by 13. Okay, that's all completed, right? ఇక్కడ చూడండి, ఇక్కడ third sum, write 5 rational numbers which are smaller than 5 by 6 అన్నాడు. 5 by 6 కన్నా స్మాలర్ ఉన్న రేషనల్ నెంబర్ అడిగానుకో, మీరు దానికంటే చిన్నదే 5 కన్నా చిన్నది ఏంటిది 4 by 6, 3 by 6, 2 by 6, 1 by 6, 0 ఈ రాసుకుంటే సరిపోద్ది 5 1, రైట్? ఫైండ్ 12 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -1 and 2. -1కి 2కి ఎన్ని అడిగాడు? 12 రేషనల్ నెంబర్స్ అడిగాడు. ఓకేనా? ఇవి ఈ టైపు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెప్పిన ఫస్ట్ ఇది ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఆ సమ్స్ మీరు చేద్దరు కానీ. రైట్, ఇప్పుడు మీకు ఇది రాసుకోండి, రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఆ సమ్లో. మళ్ళీ ఈ ఎక్సర్సైజ్ మళ్ళీ వద్దాం, ఎక్సర్సైజ్లోకి మళ్ళీ వద్దాం. ఇక్కడ ఈ హోంవర్క్ చేస్తారు, ఈ ఎక్సర్సైజ్లో మళ్ళీ వద్దాం. ముందు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అక్కడ చెప్తాను, చూడండి. ఏం రాస్తారు? ఇది రాసుకోండి. ఏం రాస్తారంటే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ దెన్ a plus b by 2 ఇట్ ఈజ్ ఆల్సో కాల్ ద మీన్ ఆఫ్ ద ఏ అండ్ బి ఈజ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ దెమ్. ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు? రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 and 3 ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీరు హెడ్డింగ్ ఇది పెట్టుకోండి, రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్ అని పెట్టుకుని ఈ క్వశ్చన్, ఈ ఎగ్జాంపుల్ ఎక్కింది చూడండి. ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ 2 or 3 రేషనల్ నెంబర్స్. ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. 2కి 3కి మధ్య కొన్ని రేషనల్ నెంబర్స్ ఏమన్నాడు. ఇక్కడ ఇంటిజర్స్ రాయమంటే రాయగలదు. ఇక్కడ ఇంటిజర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. రియల్ నెంబర్స్, అదే నేచురల్ నెంబర్స్ ఉన్నాయా? లేవు. రేషనల్ నెంబర్స్ చాలా ఉంటాయి, ఇన్ఫినైట్ ఉంటాయి. అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకు ఒక ఫార్ములా ఉంది, ఇది రాసుకో. ఇది కంపల్సరీ రాయండి. ఈ హెడ్డింగ్ పెట్టుకుని మీరు ఏం రాస్తారో ఇది రాయాలి. ఇఫ్ ఏ అండ్ బి అని దగ్గర నుంచి మొదలెట్టి ఎంతవరకు రాయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని మనం ఈ సమ్ కడతాం అనమాట. ఇప్పుడు చెప్తాను చూడండి, రేషనల్ బిట్వీన్ 2 and 3 ఈజ్ ఈక్వల్ టు ఏమిటంటే a plus b by 2 అమ్మ. ఇది ఏని ఇది బి అనుకుంటే ఫార్ములేటి a plus b by 2, దట్ ఈస్ 2 plus 3 by 2 అంటే ఎంత అవుతుంది? 5 by 2 అవుతుంది. అంటే ఇది రెండింటి మధ్యలో రేషనల్ నెంబర్ అనమాట. 2 less than 5 by 2 less than 3 అని రాస్తాం. ఇది అయిపోయింది. మళ్ళీ ఈ రెండింటి మధ్య రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. రేషనల్ బిట్వీన్ 2 and 5 by 2 ఈజ్ ఈక్వల్ టు 2 plus 5 by 2 హోల్ బై 2 a plus b by 2. అంటే ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? కింద మీకు అర్థమైంది, a plus b by 2 వేసాను చూడండి.
కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు లెక్క. 1కి 2కి ఎల్సిఎం 2 అవుతుంది. 1 ఇందులో 2 టైమ్స్ పోతే 2 2 సార్ 4 ప్లస్ అగైన్ 2 ఇందులో 1 టైం పోతే 1 5 సార్ 5 హోల్ బై 2. ఇక్కడ ఈజ్వల్ ఇక్కడ వేయాలి. దట్ ఈజ్వల్ ఏముంది 4 + 5 9 బై 2 కిందకు వచ్చేది. 2 × 2 అయిపోద్ది అనమాట. 9/4. దేర్ ఫోర్ 2 లెస్ దాన్ నెక్స్ట్ ఈ రెండింటి మధ్య కదా కట్టమైంది 9/4 అన్నది. 9/4 లెస్ దాన్ నెక్స్ట్ ఏమొచ్చింది మనకి ఇందాక 5/2 లెస్ దాన్ 3. ఈ విధంగా ఈ రెండింటి మధ్య రేషనల్ నెంబర్స్ అనమాట. మళ్ళీ ఈ రెండింటి మధ్య రేషనల్ నెంబర్ కావాలనుకో మళ్ళీ సేమ్ ఫార్ములా 2 + 9/4/2 ఇలా రాస్తారు. 2 + 9/4/2 అవి వచ్చిందని మళ్ళీ ఈ రెండింటి మధ్యన రాస్తారు. ఇటే కాదు, ఇలా మీరు అలాగా కట్టుకుంటే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు 2 కట్టాం అలాగా మళ్ళీ ఈ రెండింటి మధ్య కూడా కట్టచ్చు. మీరు ఏం చేయొచ్చు 5/2 + 3/2 అని చేయొచ్చు అనమాట. అలా ఈ రెండింటి మధ్య అవుతుంది. అలాగే ఎన్ని రేషనల్ నెంబర్స్ అయినా కట్టచ్చు. ఇది ఒక మెథడ్ అనమాట. సెకండ్ మెథడ్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. విత్ దిస్ వీఆర్ కంప్లీటింగ్ దిస్ టుడేస్ ఆన్లైన్ క్లాస్. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే అమ్మా, బాయ్. In next class we will meet. In next class you can find so many irrational numbers between like this. You can find out this between these two. Okay ma, we will meet in next class.